ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఈ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఓ రాజుగారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. 1 రూపాయి కూడా లేకుండా దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, అంతే కదా అన్నాడు. నిజంగా చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచేయి కోసిస్తావా అన్నాడు రాజుగారు. భలేవారే, అరచేయి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు. సరే నీ కుడికాలి మోకాలి వరకు కోసుకుంటాను, ఓ 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అన్నాడు రాజుగారు. ఎంత మాట! ఆ గాయం మారటానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో. ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నింటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నాను, 10 లక్షల వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసిస్తావా అన్నాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్నే అడిగేస్తున్నారు. ఇవి లేకపోతే నేను ఎలా జీవించగలను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 వరహాల కన్నా విలువైన అరచేయి, 1,00,000 వరహాల కన్నా విలువైన కాళ్ళు, 10 లక్షల వరహాల కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుణ్ణి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో. అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుంచి అన్నారు రాజుగారు. ఎదుటివారిని చూసి ఏడవటం కాదు, ఆ విధంగా పైకి ఎదవటానికి కష్టపడి పనిచేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది.